చౌతురది షాహీన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఈసారి గుడివాడ టికెట్ మాత్రం కొడాలి నానికి ఇవ్వడం లేదనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే ఆయన స్థానంలో కాపు నేత వైసీపీకి విధేయుడుగా ఉన్న మండల హనుమంతరావుకి ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే నియోజకవర్గాల్లో ఆ దిశగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడంతో గుడివాడ రాజకీయాలు మరింత హాట్ గా మారాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమంటూ ప్రచారాన్ని మొదలుపెట్టిన అధికార వైసీపీ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. వై నాట్ వైసీపీ 175 అని మొదలుపెట్టిన స్టేట్మెంట్ ని నిలబెట్టుకునేందుకు అన్ని ప్రాంతాల్లో సామాజిక, రాజకీయ, వ్యక్తిగత సమీకరణాలను బేరీజు వేసుకుని మరి అభ్యర్థులను ఎంచుకుంటుంది. ఇందులో భాగంగానే ఏపీ రాజకీయాలు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది కృష్ణా జిల్లా. అలాంటి జిల్లాలో గుడివాడ నియోజకవర్గం హాట్ సీటుగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కొడాలి నాని విజయం సాధించారు. మాజీ మంత్రి, గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానికి సీఎం జగన్ దగ్గర మంచి పేరు ఉంది. కానీ ఈసారి గుడివాడ టికెట్ మాత్రం కొడాలి నానికి ఇవ్వడం లేదనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే ఆయన స్థానంలో కాపు నేత వైసీపీకి విధేయుడుగా ఉన్న మండల హనుమంతరావుకి ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే నియోజకవర్గాల్లో ఆ దిశగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడంతో గుడివాడ రాజకీయాలు మరింత హాట్ గా మారాయి. అయితే గుడివాడ నుంచి తప్పించిన కొడాలి నానికి గన్నవరం టికెట్ ఇచ్చి అక్కడి నుంచి బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. మరి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా నియోజకవర్గంగా మార్చాలని, కామరాజు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న పెనుమలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని చూస్తున్నారట. కృష్ణా జిల్లా రాజకీయాలు. ఏపీలో సమ్మర్ హీట్ కంటే పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుంది. రాజకీయాలకు పుట్టినిల్లుగా ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీ ఈసారి ఎన్నికల్లో ప్రయోగం చేయబోతున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానికి కాకుండా ఈసారి మండల హనుమంతరావుకు టికెట్ కేటాయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఆయన పేరుతో గుడివాడలో బ్యానర్లు ఏర్పాటు చేయడంతో వైసీపీ కార్యకర్తలలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మండల హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందని, గుడివాడ సీటును ఆయనకే కేటాయించబోతున్నారని సమాచారం రావడంతో సోమవారం ఉదయమే గుడివాడ ప్రధాన కోడళ్లలో హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. నాని గుడివాడ నుంచి గన్నవరం వరకు షిఫ్ట్. గుడివాడ ఎమ్మెల్యే టికెట్ ఈసారి మండల హనుమంతరావుకే అంటూ వాట్సాప్ లో కూడా విపరీతంగా షేర్ అవుతుంది. మండవ హనుమంతరావు ప్రస్తుతం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. హనుమంతరావు వైఎస్ రాజశేఖర రెడ్డికి నమ్మిన బంటుగా, కాపు నేతగా మంచి గుర్తింపు ఉంది. గతంలో ఎంపీ బాలశౌరితో సన్నిహితంగా ఉన్నప్పటికీ బాలశౌరి పార్టీ మారినప్పటికీ హనుమంతరావు వైసీపీలోనే కొనసాగుతున్నారు.